అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ అమ్మా. జనరల్ గా హెయిర్ కి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ మన క్లినిక్ లో అవైలబుల్ గా ఉన్నాయి కదా, కానీ ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతిసారి క్లినిక్ దాకా రాలేకపోతారు. ఇంట్లోనే హెన్నా గానీ కలర్స్ వేసుకోవటం మనకు అందరికి గ్రే హెయిర్ వెరీ కామన్ అయిపోయింది కదా, చిన్న పెద్ద లేకుండా. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం. వీటిలో సేఫ్ మెథడ్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అనూస్. దీని గురించి నేను చాలా సార్లు మీ మాటల్లో విన్నాను, మీ వీడియోస్ చూశాను. ప్లస్ దీన్ని మిక్సింగ్ గురించి ఒకసారి చూపించాలి మీరు. అంటే ఎలా మిక్స్ చేసుకోవాలి, ప్రాపర్గా మిక్సింగ్ ఎలా ఉండాలి, దాన్ని బట్టే కదా మనకి అంటే ఎన్హాన్స్ అవటానికి కానీ దేనికైనా అవకాశం ఉంటుంది. సార్ దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్పండి. షూర్ అమ్మా, తప్పకుండా చూద్దాం. మనకి పర్సనల్ గా వచ్చి చేయించుకోవడం తప్పనిసరి, కానీ ఈ హెన్నా ఒకటి ఇంటి దగ్గర మిక్స్ చేసి పెట్టుకుంటేనే చాలా కంఫర్టబుల్. ఎందుకంటే హెన్నా పెట్టుకున్నాక 1.5 to 2 hours ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే అందరికీ ఇంట్లో ఉంటే పనులన్నీ చేసుకోవచ్చు, కన్వీనియంట్. చక్కగా ఎలా మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు ఎలా మిక్స్ చేసుకోవాలో ఎక్స్ట్రా టిప్స్ తో సహా మంచి చెప్తారు. అయితే ఇప్పుడు ఇదేమో బ్లాక్ ఎక్స్పర్ట్ అండ్ ఇదేమో ప్యూర్ హెన్నా. ఇది ఎవరు యూజ్ చేయాలంటారు? ఇది హెన్నా మామూలుగా చాలా మంది అంటే ఆల్రెడీ డార్క్ హెయిర్ ఉంది, హెన్నా హెయిర్ ఫాల్ లేకుండా చక్కగా హెయిర్ కండిషనర్ లా వాడాలనుకున్న వాళ్ళందరికీ ఈ హెన్నా వాడుకోవచ్చు. సో చాలా మంది హెన్నా వాడడం అలవాటు. అలాంటి వాళ్ళందరూ ఒక కండిషనర్ గా సో టీ డికాషన్ వేసి ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవడం అందరికీ తెలుసు. సో అది కండిషనర్ లాగా వాడితే అలా వాడుకోవచ్చు. అయితే ఎక్కువగా వాడేది కలరింగ్ ఏజెంట్ లాగా హెయిర్. అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కూడా చాలా కామన్ అయిపోయింది యంగ్స్టర్స్ కూడా. అలాంటి వాళ్ళకి కలరింగ్ కమ్ కండిషనర్ లాగా ప్లస్ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనం బీట్రూట్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం, ఇందులో ప్యూర్ బీట్రూట్ జ్యూస్. ఇది మనకు బీట్రూట్ జ్యూస్ దొరకని టైంలో ట్రావెల్ చేస్తున్నాము, వీలవద్దు అనుకుంటే మనకి టీ డికాషన్ అయినా పర్వాలేదు. టీ డికాషన్ కూడా ఎలా చేసుకోవచ్చు అంటే మనం 1 teaspoon టీ, 1 teaspoon కాఫీ పౌడర్, 1 teaspoon గ్రీన్ టీ కూడా వేసుకుంటే ఇంకా బాగా కలర్ డీప్ అవుతుంది. ప్లస్ ఇది ఒక కండిషనర్ లాగా స్కాల్ప్ కి హెయిర్ కూడా చాలా మంచిది అన్నిటికీ. అంటే టీ డికాషన్ లో మనకు ఒకవేళ అవైలబుల్ ఉందంటే కొంచెం కాఫీ పొడి వేసుకోవచ్చు అండ్ గ్రీన్ టీ కూడా వేసుకోవచ్చు. సూపర్. ఇది స్కాల్ప్ కి మంచిది, చక్కగా హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేస్తుంది అండ్ కలర్ డీపెన్ చేస్తుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం జనరల్ గా మనం ప్రాక్టీస్ చేసే బీట్రూట్ జ్యూస్ తో నేను మిక్స్ చేస్తున్నాను. మనం జస్ట్ ప్లెయిన్ హాట్ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ తో కూడా హెన్నా మిక్స్ చేసుకోవచ్చు ట్రావెలింగ్ లో ఉన్నాం అనుకుంటే. దానికి దీనికి తేడా ఏంటంటే అది కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తుంది, సో ఇది కొంచెం బర్గండీ షేడ్ వస్తుంది అనమాట, డార్క్ రెడ్ షేడ్ వస్తుంది. బీట్రూట్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మంచి డీప్ కలరే కాకుండా బీట్రూట్ వల్ల మనకి స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంటుంది అనమాట, మన హెయిర్ స్కాల్ప్ కూడా. సో ఇలా చూసుకుంటూ మన రిక్వైర్డ్ క్వాంటిటీ మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక రోజు ముందు నైటే మిక్స్ చేసి పెట్టుకోవాలి. మన ట్రెడిషనల్ మెథడ్ లో ఐరన్ మూకుల్లో కలపాలంటారు కదా, అలా కూడా కలుపుకోవచ్చు మనం. సో దాంట్లో కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు పాసిబుల్ అవుతాయి. ఇది మరీ గట్టిగా మిక్స్ చేయకూడదు, మనకు స్ప్రెడ్ మంచిగా స్కాల్ప్ మీద స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఉండాలి. మరీ లూజ్ గా మిక్స్ చేస్తే కూడా ఏమవుతుందంటే మనకు పూర్తిగా స్కాల్ప్ మీద కారుతూ ఉంటుంది పెట్టుకున్న తర్వాత. సో ఇది అప్లై చేసుకున్నా కూడా మనం ఒక కాటన్ కానీ ఒక టిష్యూ కానీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదంతా ఇట్లా పెట్టుకొని దానిపై నుంచి క్యాప్ వేసుకోవాలి. అండ్ మనకి ఫేస్ మీద వర్క్ చేసుకుంటున్నప్పుడు చికాగ్గా పడకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఇది ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు? ఇది దాదాపు ఫ్రిడ్జ్ లో ఇప్పుడు ఇలా మనం కలిపి పెట్టుకుంటే 2-3 months కంఫర్టబుల్ గా ఒక జార్ లో పెట్టేసుకొని బాక్స్ లో ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత రెడ్ కలర్ మీద బ్లాక్ రావాలంటే సెకండ్ స్టెప్ ఇండిగో పెట్టుకుంటాం. సో ఆ ఇండిగో పెట్టుకున్నప్పుడు గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం 2 steps పెడితే సపరేట్ గా పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కలర్. 1 step లో కూడా పెట్టుకోవచ్చు, కానీ అది 10 days లోనే మళ్ళీ పెట్టుకోవాలి. 1 week to max 10 days, అంతకంటే. సెకండ్ స్టెప్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఇండిగో ఎప్పుడు పెట్టుకోవాలి? వెంటనే పెట్టుకోవచ్చు, కానీ అప్పుడు పెట్టుకొని వాష్ చేసి చాలా టీడియస్ గా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అందరికి. అందుకని మార్నింగ్ పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ ఇండిగో పెట్టుకోవడం కానీ వాష్ చేసుకున్నాక, ఆర్ ఈవినింగ్ పెట్టుకొని వాష్ చేసుకొని పొద్దున్న లేచాక ఇండిగో పెట్టుకోవడం. అలా స్కెడ్యూల్ చేసుకుంటే మనకి ఇంకా రెడ్ హెయిర్ కనిపించదు, అట్ ద సేమ్ టైం మనకి కన్వీనియంట్ గా అయిపోతుంది తెలియకుండా. హెయిర్ ఆయిల్ తో ఉన్నప్పుడు పెట్టుకోవాలంటారా, అదర్వైజ్ హెయిర్ వాష్ చేశాక ఇది పెట్టుకోవాలా హెన్నా? ఈవినింగ్ ఆయిల్ మసాజ్ చేసుకొని వాష్ చేసుకున్న క్లీన్ హెయిర్ పైన ఇది పెట్టుకోవాలి. చాలా మందికి పెట్టుకునే విధానం తెలియక డ్రై అవుతుందని రకరకాలుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇచ్చినెస్ ఉందని. కరెక్ట్ గా పెట్టుకునే విధానం తెలియకపోతే అవన్నీ వస్తాయి. ప్రాబ్లం ప్రోడక్ట్ ప్రాబ్లం కాదు, చాలా రేర్ గా అనూస్ ప్రోడక్ట్ తో నేను
కాన్ఫిడెంట్ గా చెప్పగలను, ఎందుకంటే ఇందులో ఏ రకమైన కెమికల్స్ కానీ ఏమీ లేవు, ఇది ప్యూర్ ప్రోడక్ట్. ఇలా ఇప్పుడు మనం మిక్స్ చేసాం కదా, ఇది మార్నింగ్ వరకు ఇంకా కొంచెం టైట్ అయిపోతుంది. సో దీన్ని మనం ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని సో దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, పెట్టుకునే ముందు ఫ్రెష్ గా మనకి ఇది కండిషనర్ లాగా ఉండాలనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు దీంట్లో. ఎగ్ వైట్ రెల్లమ్మా మొత్తం వేసేసుకోవచ్చు, టోటల్ ఎగ్ స్మెల్ రాదు, ఎందుకంటే హెన్నా స్మెల్ డామినేట్ చేస్తుంది, అసలు ఏం స్మెల్ ఉండదు. ఎవరైనా ఎగ్ వద్దు అనుకుంటే అవసరం లేదు, అవాయిడ్ చేయొచ్చు. ఎగ్ పర్వాలేదు అనుకుంటే అది కూడా మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది కాబట్టి వేసుకోవచ్చు. దాంతో పాటు ఇప్పుడు ఈ అలోవెరా జెల్ కూడా మనకు, ఇది అనూస్ ప్రోడక్టే అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ కూడా ఒక టీ స్పూన్ దీంట్లో యాడ్ చేయొచ్చు అనమాట ఎగ్ తో పాటు. ఇది మనకు 2 times వస్తుంది అనుకుంటే ఒక ఈచ్ అప్లికేషన్ కి ఇది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్ గా మిక్స్ చేసి చూపిస్తాం. ఇప్పుడు మనం ఆయిల్ బాగా మసాజ్ చేసుకున్నాక ఈ ప్రోడక్ట్ అప్లై చేసుకోవాలి. మసాజ్ చేసి హెడ్ బాత్ చేశాక దానిపైన ఆయిల్ మసాజ్ చేసుకోండి. ఓకే, ఇది పెట్టుకునే ముందు ఆయిల్ మసాజ్ చేసుకొని హెన్నా అప్లై చేసుకోవాలి. ఓకే, హెన్నా అప్లై చేసి తర్వాత 1.5 to 2 hours మనకు థిక్నెస్ బట్టి, హెయిర్ థిక్నెస్ బట్టి కలర్ ఎంత టైం పడుతుంది అనేది ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఫిక్స్డ్ టైం చెప్పలేము. వాష్ ప్లెయిన్ వాటర్ తో చేయాలి, నో షాంపూ. ప్లెంటీ ఆఫ్ వాటర్ అప్లై చేసి తరోగా వాష్ చేసి తర్వాత కొంచెం హెయిర్ కండిషనర్ పెట్టి ఒక 5 minutes క్యాప్ వేసి వదిలేసి మళ్ళీ వాష్ చేస్తే ఫైన్ పౌడర్ ఏమైనా ఉండిపోతే అది కూడా పోతుంది అనమాట. కండిషనర్ తో సాఫ్ట్ గా అయిపోతుంది హెయిర్ కాబట్టి మొత్తం బయటకు వచ్చేస్తుంది హెయిర్. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇండిగో అప్లై చేసుకోవాలి. ఇది పెట్టేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ హెయిర్ ఆయిల్ వాడితే అది స్ట్రాంగ్ గా ఉంటుంది హెడ్ కి అంటారు కదా? లేదు, ఉండదు అసలు. హెయిర్ ఎక్సెస్ హెయిర్ అసలు హెయిర్ కు ఉండదు. అది కంప్లీట్ గా హెన్నా పెట్టి తీసేసిన తర్వాత నాచురల్ గా హెయిర్ కి ఎంత ఆయిలీ ఉండాలో అంతే ఉంటుంది, ఎక్సెస్ అంతా రిమూవ్ అయిపోతుంది వాష్ చేస్తే. సో షాంపూ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం ఇది పక్కన పెట్టి ఇండిగో స్టెప్ 2 ఇండిగో చూద్దాం. సో ఇది టీ డికాషన్. నేను ఇందాక చెప్పాను కదా, టీ, కాఫీ, గ్రీన్ టీ ఏమన్నా వేయొచ్చు. 1 వేయొచ్చు, 3 వేసుకోవచ్చు. రిజల్ట్స్ బాగా ఉండాలి, మన స్కాల్ప్ హెల్దీగా ఉండాలంటే పాసిబుల్ అవుతే 3 కూడా వేసుకోవచ్చు చక్కగా. ఒక్కొక్కరికి స్కాల్ప్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒకరికి ఆయిలీ ఉంటుంది, కొంతమందికి డ్రైగా ఉంటుంది, కొంతమందికి కాంబినేషన్ లో ఉంటుంది కదా. వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? ఇది ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఆయిల్ అప్లై చేయకూడదు, మసాజ్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను చేయాలి కదా అని అందరూ చేసుకుంటే అవసరం లేదు. రిజల్ట్స్ బాగా రావాలంటే చేసుకోవద్దు. చేసుకోకుండా డైరెక్ట్ గా ప్రోడక్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎక్సెస్ ఆయిల్ కూడా రిమూవ్ అవుతుంది స్కాల్ప్ పై నుంచి. కరెక్ట్ గా స్కాల్ప్ హెల్దీ కండిషన్ లో ఉంటుంది అప్లై చేసుకున్నప్పుడు, హెన్నా కానీ ఇండిగో కానీ రెండు కూడా. ఇక డ్రై స్కాల్ప్ ఉన్నప్పుడు ఆల్రెడీ డ్రై ఉంది, దీంతో మాయిశ్చర్ అవ్వదు. సో ఇది దీంట్లో ఏదైనా ఎక్స్ట్రా కొంచెం ఉన్నా కూడా ఇది అబ్జర్వ్ చేసుకునే ప్రాబబిలిటీ ఉంది కాబట్టి మనం కంపల్సరీగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు హెన్నా అంటే మనం ప్రిపేర్ చేసుకుని చాలా జాగ్రత్తగా గట్టి కంటైనర్ లో పెట్టుకుంటే ఒక 2 months యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇండిగో పరిస్థితి ఏంటమ్మా? 10 నిమిషాల లోపల పెట్టేసుకోవాలి, ఇట్లా వాముగా ఉండగానే పెట్టేసుకోవాలి. ఇదేంటంటే కలర్ ఎక్కువసేపు అయితే ఉండదు, ఇమీడియట్ గా రిలీజ్ చేస్తుంది, అది స్లోగా రిలీజ్ చేస్తారు దాని. అందుకని నైట్ ముందు రోజు నైట్ కలుపుకోమంటాం. ఇది అలా కాదు. క్లయింట్స్ అయితే జనరల్ గా ఎలాంటి ఇష్యూస్ ని మీరు చూసి, అంటే వాళ్ళకి ఈ రెండింటిని మిక్సింగ్ అప్పుడు ప్రాపర్ గా ఆయిల్ మసాజ్ చేసుకోక ఇచ్చింగ్ ఉందనే కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అది ప్రోడక్ట్ కాదు ప్రాబ్లం. నేను ఇందాక చెప్పాను కదా, డ్రై స్కాల్ప్ మీద పెట్టుకుంటే డ్రై తోనే ఇచ్చినెస్ కామన్. సో దాని మీద ఇది పెట్టుకున్నప్పుడు ఇంకా ఇచ్చి అవుతుంది, ఇంకా డ్రై అవుతుంది, దాంతో ఇచ్చినెస్ వస్తుంది. ఎలర్జీతో వచ్చేవన్నీ మనం శనగపిండి వాడితే ఒక్కొక్కసారి దద్దుర్లాగా వచ్చి ఇచ్చింగ్ వస్తుంది కదా, అలా రావచ్చు. అది దానికి మనకు పడకపోవడం వల్ల ప్రోడక్ట్ ప్రాబ్లం కాదు అది. సో మనం కరెక్ట్ గా వాడుకుంటే దాంతో ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవి రెండు చెక్ చేసుకుని మనం రైట్ ప్రొసీజర్ ఫాలో చేస్తే ఉంటుంది. కొంతమంది సోరియాసిస్ ఉంటుంది, అవును, వాళ్ళు యూజ్ చేయొచ్చు. దీన్ని ఎట్లా యూజ్ చేయాలి? సోరియాసిస్ ఉన్న వాళ్ళు అంటే స్కాల్ప్ చాలా సివియర్ గా ఉన్న వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ గా సోరియాసిస్ టెండెన్సీ ఉన్న వాళ్ళందరూ ఇది వాడుకోవచ్చు. ఎందుకంటే ఎలర్జిక్ రియాక్షన్ ఉందా లేదా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చెక్ చేసుకోవాలి స్కాల్ప్ పైన కూడా. సో చెక్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు హెన్నాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఎఫెక్ట్ ఉంటుంది, దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి చాలా మందికి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లాంటివి బేసిక్ ఉన్నా కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటది. సో ఇండిగో కూడా ఏంటంటే అంత హీలింగ్ హెన్నా అంత కాకపోయినా కూడా ఇది కూడా ఇరిటేట్ చేయదు. కొద్ది మందికి మట్టుకు ఇది ఎలర్జిక్ రియాక్షన్ దానికంటే దీనికి ఎక్కువ ఉంటుంది. అందుకని చాలా మంది హెన్నాతో మాకు రాలేదు కానీ దీంతో వచ్చింది అని కంప్లైంట్ చేస్తారు. అంటే అందరూ ఏంటంటే అది పడితే ఇది కూడా పడాలి కదా అని. అట్లా లేదు, అది వేరే పౌడర్, ఇది పౌడర్. సో ఇది పడకపోవచ్చు. సో ఈజీ ప్రాసెస్. అన్ని కూడా మనకి ఇంట్లో దొరికేవే. లేదు అనుకుంటే మనకు అనూస్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓన్లీ మనం ఎగ్, టీ డికాషన్ మాత్రమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ అసలు ఇంకొకటి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే
హెన్నాని మనం ప్రిపేర్ చేసుకుని 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇండిగో ఏముంది, అప్పటికప్పుడు 10 minutes లో పెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడైనా టైట్ అయినా కూడా మీరు కొంచెం ఇంకా లూజ్ చేసుకోవాలంటే వాటర్ బదులుగా రోజ్ వాటర్ యాడ్ చేస్తే మనకు స్కాల్ప్ కూడా టోనర్ లాగా ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అనమాట. నేచురల్ టానిక్ ఇది. రెండిట్లో దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా. అంటే మనం గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. గ్రే హెయిర్ అంటే ఎట్లయినా మనకి ఇండిగో ఉంది కాబట్టి కవర్ అవుతుంది. అవును, గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. డెఫినెట్ గా అమ్మా. ఇప్పుడు మనకి చాలా మందికి ఏజ్డ్ వాళ్ళకి చూస్తూ ఉంటే రెగ్యులర్ గా డై వాడుతూ ఉంటారు. అవును, ఆ డై వాడుతూ ఉంటే సీ త్రూ మనకు మిర్రర్ లో చూసుకున్నప్పుడు ఇదంతా కొంచెం పల్చపడి కనిపిస్తూ ఉంటుంది. మనకు తెలుస్తుంది, బయట వాళ్ళకి కనిపించకపోయినా. ఇదంతా ఏంటంటే మనం రెగ్యులర్ గా డై వాడుతూ ఉంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది. సో మీరు డై ఇది వాడడం మొదలు పెట్టాక ఒక 6 months చూసుకుంటే ఆ క్లియర్ డిఫరెన్స్ ఒక 30% అయినా కవర్ అయిపోతుంది అక్కడ, ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా. అదే ఇంకా మీరు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే కంప్లీట్ గా కవర్ అవుతుంది. అంటే జిఎఫ్సి, పిఆర్పి, ఎక్సోసోమ్ థెరపీస్, ఇప్పుడు మనం చూసిన స్కాల్ప్ ట్రీట్మెంట్స్, ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్, వాటితో ఏంటంటే ఇంకా కొంచెం గ్రోత్ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ హెయిర్ పెరగడం మొదలవుతుంది, అవకాశం ఉంటుంది. సో దీంతో చక్కటి రిజల్ట్స్ ఉంటుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునేది. అవును. థ్యాంక్ యూ మా. నమస్తే. నమస్కారం అమ్మా. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్